నమస్తే. మీ యాదగిరి రాజయోగి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి. మిత్రులారా, శ్రేయభిలాషులారా, మనం అభివృద్ధి పదంలోనికి రావాలంటే, మనం ఎదగాలనుకుంటే ప్రతి విషయంలో మనం ముందుండాలి. మనం ఏ పని ప్రారంభించినా కూడా పట్టు వదలని విక్రమార్కుని లెక్క ముందరికి అడుగులేయాలి. అడుగడుగున అంతరాయాలే ఉంటాయి. అడుగడుగున అవివేకుల మూర్ఖుల వితండవాదాలే ఉంటాయి. అడుగడుగున కుక్కలు మురుగుతూనే ఉంటాయి. అడుగడుగున మురికి గుంటలు, ముళ్ళ పొదలు, చెత్త చెదారం పేరుకపోయే ఉంటుంది. దారులు వేసుకుంటూ వెళ్ళిపోయే మనకు వాటినన్నిటినీ పక్కకు తొలగిస్తూ మన గమ్యం చేరుకునేటందుకు ముందరికి సాగిపోవాలి. నీ ఎమ్మటి చుట్టాలను పెట్టుకున్నావు అనుకో, వాళ్ళు సున్నం పెడతారు. స్నేహితులను పెట్టుకున్నావు అనుకో, వాళ్ళు మోసం చేస్తారు. చుట్టాలు సున్నం పెడతారు, స్నేహితుడు పక్కకు రాడు. క్లాస్మేట్స్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు నువ్వు ఎదుగుతుంటే ఆయన ఏడుపు ఉంటుంది. నేను ఇట్లనే ఉంటిని, ఆడు ఎదుగుతున్నాడు అని చెప్పేసి వాడు మన వాట్సాప్లలో ఉన్నటువంటి కొన్ని డీపీలలో ఉన్నటువంటి మన డిలీట్ చేస్తుంటాడు. మనని ఎక్కడ చూసినా కూడా అవాయిడ్ చేస్తుంటాడు. మనం చేసే ప్రయత్నానికి వాడు చేయుతనీయకపోగా, వీళ్ళు చేయుతనీయకపోగా పక్కనున్నోనికి మంగళహారతి పడుతుంటాడు. పోనీ ఆడేమైనా తెలుసా అని అంటే ఈయన ముఖానికి ఆడు తెలియదు, వీడేం చేస్తుండో వీనికి కూడా తెలియదు. వీని ముఖానికి వాడు అసలు తెలియదు. వీడేం చేస్తుండో వీనికి తెలియదు. వీడు ఉదాహరణ కొన్ని అనుకుందామండి. మన జరిగిన ఎలక్షన్లల్లో కొంతమంది పోయి ఓటేజ్ వచ్చారు. వీనికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుసా అని అంటే తెలియదు. బూరా నరసయ్య గారు తెలుసా అని అంటే తెలియదు. యాదగిరి తెలుసా అంటే తెలియదు. ఉట్టిగానే పోయిండు దూలో అని ఆడ ఓట్లేసి వచ్చారు. 300 రూపాయల కోట్లు అమ్ముకురు, 500 రూపాయల కోట్లు అమ్ముకురు. చదువుకున్న వెధవలు అట్లే అయిపోయారు, చదువుకోని వాళ్ళు అట్లే అయిపోయారు. ఓటు నమ్ముకునే స్థాయిలోకి దిగజారిపోయారు. నిరంతర సాధనలు చేసుకుంటూ మనం ముందరికి వెళ్ళిపోతే విజయం తప్పకుండా వస్తుంది. సాధిద్దాం. మనం ఏదో ఒక రోజు మనం సాధిస్తాం కూడా. అసలు నీకు కోరికే లేదు. 19 లక్షల చిల్లర భువనగిరి పార్లమెంట్లో ఉంటే ఆ ఎంపీగా అభ్యర్థిగా వేసేటందుకు భయపడి ఇండ్లల్లో కూర్చొని సప్పుడు చేయకుండా ఉన్నారు. మీరు పోటీ చేయండి రా బాబు. పోటీ చేస్తే మీరేందో తెలుస్తుంది. పోటీ చేయండి రా బాబు, నీ పక్కన ఏందో తెలుస్తుంది. పోటీ చేయండి రా బాబు, నీ చుట్టం ఏందో తెలుస్తుంది. పోటీ చేయండి రా బాబు, మీకు ఎంత వెయిట్ ఉన్నదో తెలుస్తుంది. ఎన్ని ఓట్లన్నా పడని చెయ్యండి రా బాబు. మీరు చెయ్యండి. ఎందుకురా బానిసలు లెక్కుంటారు. నువ్వు చేయవైతివి, వాని కింద బానిసవైతివి. ఆయన జెండా పట్టుకొని దూలో అని ఆయన ఇంటి ముందు పోతుంది. ఆ జన్మదిన శుభాకాంక్షలు అయితే నీ ఇంట్లేదు అయినట్టు ఆ ఫోటో ఆడ పెడితేవి, ఒక ఫ్లెక్సీ పెడితేవి. పొద్దున్న లేచి ఆ ఫ్లెక్సీ చూసుకుంటారు. ఏం వస్తుంది రా మీకు ఆ ఫ్లెక్సీ చూసుకుంటే? అరే వేస్ట్ ఫెలోలు అయిపోతారా మీరు. వేస్ట్ ఫెలోలు అయిపోతారా మీరు. జీవితాలు చూసుకోండి రా బాబు. రాజకీయ నాయకులను నమ్ముకుంటే మీ జీవితాలు బాగుపడవు. మీరెప్పుడు కూడా ఎదగరు కూడా. నేను అంటున్నది నిజం. నేను రాజకీయంలో తిరిగి నేను చూసిన వాడిని. నేను వెంకన్న బాగున్నావా, యాదగిరి బాగున్నావా, ఎల్లయ్య బాగున్నావా అని అంటాడు. వాని ఇంట్లో వాని కొడుకు ఒక బంగారం లాంటి కారు ఉంటుంది. ఆయన పెళ్ళానికి 2 కార్లు ఉంటాయి. ఆయనకు ఒక 10 కార్లు ఉంటాయి. ఇట్లా వాళ్ళ కార్లు వాళ్ళు వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ మనని మాత్రం తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎక్కడ చూడు 2వ క్యాడర్ని సృష్టించరారు. అసలు ఎదుగోటానికి ఎదిగేటోడిని వాడిని ఎమ్మటి పక్కన ఉంచుకోడు వాడు.
ఎందుకంటే ఎప్పుడు వాడే ఉండాలి, ఎప్పుడు ఆడే ఎమ్మెల్యే కావాలి, ఎప్పుడు ఆడే ఎంపీ కావాలి, ఎప్పుడు ఆడే ఎమ్మెల్సీ కావాలి, ఎప్పుడు ఆయన అన్న కావాలి, ఆయన తమ్ముడు కావాలి, ఆయన చెల్లె కావాలి, ఆయన మామ కావాలి, ఆయన బావ కావాలి. కానీ యువతలో ఉన్న వాళ్ళకు అవకాశాలు రావురా బాబు. అందుకనే నేను ఒక విషయం చెప్తున్నా, ఎదుగుదాం, అందరం కలిసి పోరాటం చేద్దాం. రండిరా. అజ్ఞానులైనటువంటి మూర్ఖులు అవసరం లేదు. బురదల పందులు ఎప్పుడు కూడా బురదల పందులు లెక్కనే ఉంటాయి. ఒకడట అమెరికోడు బురదల పంది మంచిగా ముందుకుందని దాన్ని కడుక్కొని కార్లో కూర్చోబెట్టుకుంటాడ. ఒక వారం రోజుల దాకా బాగానే ఆ పంది మంచిగా ముద్దుగా పూసుకొని ఉందట. ఆ పంది ఎందుకో ఆ గ్లాస్ అద్దాలు ఇచ్చిండట. ఆడ బురద ఉంది, ఆ బురద మొత్తం కుంట కనిపించింది ఆ పందికి. ఆ పంది కనిపించిన గురు గురు అని ఆ గాజు అద్దాల నుంచి జంప్ అయ్యి అలా దూకిందట. ఆ బురదంతా కారు మీద పడేదట. చివరికి పంది అని ఆ పందిని వదిలిపెట్టిపోయిందట. ఇట్లా మనుషులలో కూడా పందులు ఉన్నారు రా భయ్, కుక్కలు ఉన్నారు, గుంట నక్కలు ఉన్నారు. అసలు అవి నయ్యవురా నాయన. వాటితోటి వీళ్ళని పోల్చేటందుకే వీలుండదు. చుట్టమే ఉంటాడు, సున్నం పెడతాడు వాడు. అన్న అన్న అని అంటాడు, ఓటేయాడు వాడు. అక్క అక్క అని అంటుంది, తమ్ముడా తమ్ముడా అని అంటుంది. 300 రూపాయలు ఏమైనా ముడుచుకొని అల్ల పెట్టుకొని పోయి ఆనుకో ఓటే చూస్తుంది. జ్ఞానం లేని వాళ్ళురా, జ్ఞానం లేని వాళ్ళు. చైతన్యం చేయాలి వీళ్ళని. అరే అంబేద్కర్ బాటలో మనం అందరం నడవాలనంటే వీళ్ళని చైతన్యవంతం చేయాలి. ఓటు అన్నది ఆయుధం అనేది వీళ్ళకి తెలియజెప్పాలి. త్వరలో మనం జాతీయ పార్టీని పెడదాం, ఉచిత పథకాలన్నీ తీసేద్దాం. అప్పులు లేని భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నా. మీరందరూ సపోర్టింగ్ ఇవ్వండి, మీరందరూ మీ సహాయ సహకారాలు అందజేయండి. అప్పులు లేని భారతదేశం అంటే ఆషామాషి విషయం కాదు. 29 రాష్ట్రాలు మళ్ళీ అప్పులు చేయకుండా ఒక జీవోని కూడా మనం తీసుకొద్దాం. మన తోటి అవుతుంది. మన దేశంలో అత్యధికమైనటువంటి సంపదలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇళ్ళల్లా, ఎంపీలు ఇళ్ళల్లా, ఎమ్మెల్సీలు ఇళ్ళల్లా, ముఖ్యమంత్రులు ఇళ్ళల్లా, మంత్రులు ఇళ్ళల్లా వేల కోట్ల రూపాయలు ములుగుతున్నాయి. నకరేకల్లో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళే కోట్లు వెనక ఇస్తున్నారు. నకరేకల్లో తిరిగినటువంటి వ్యాపార సంస్థలల్లో ఉన్నోళ్ళే కొన్ని వేల కోట్లకు ఉన్నోళ్ళు. అమెరికాలో ఉన్నారు. వివిధ రకాలుగా వేల కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కరెంటు బిల్లులు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక కోటీశ్వరుడు ఉండే ఒక ఫ్యాక్టరీ ఉంది ఆయన. పోయిన గవర్నమెంట్లో ఆయన మరి కరెంటు బిల్లు ఎంత వచ్చిందో ఏమి సంగతో కానీ ఉన్నటువంటి మంత్రి గారితో మాఫీ చేయించుకున్నాడు. కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు మాఫీ చేసుకుంటారు కరెంటు బిల్లులు. ఇలాంటి విషయాలపైన కూడా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కకృతి, రేషన్ బియ్యం కాడ కూడా కకృతి. వాని కొడుకు అమెరికాలో ఉంటాడు, రోడ్డు మీద 20 షాపులు ఉంటాయి, ఫంక్షన్ హాళ్ళు ఉంటాయి, వానికి కోట్ల రూపాయల మిల్లులు ఉంటాయి. వాడు కూడా పింఛన్ కోసం పెట్టుకున్నాడు. మానవ ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి? ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి? అప్పుల భారతదేశమైనది అప్పుల కుప్పగా మారిపోతుంది ఈ దేశం. 7 లక్షల 6 లక్షల 7 లక్షల కోట్ల అప్పు. ఒరే మీ అయ్య దేశ జాగిరా, మీ అమ్మ జాగిరా, ఏందిరా ఇట్లా అప్పులు చేసుకుంటూ పోతే ఎవరు తీర్పాలిరా? ఈ అప్పులన్నీ ఎవరు తీర్పాలి? మీరు బాగానే అప్పులు చేసిపోతున్నారు. రైతు బంధువులు మాఫీ అని అంటుర్రు, ఉచిత బస్సులు అంటుర్రు, ఉచిత కరెంట్లు అంటుర్రు. మీ బొందరా, మీ బోకి ఉద్యోగాలకు ఇస్తేందుకు డబ్బులు లేవు. సఫాయి ఉద్యోగస్తులకు ఇస్తేందుకు 13,000 రూపాయలు 11,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాడు ముసలోడు అయిండు, వానికి అసలు గవర్నమెంటే కాలేదు ఇంకా. అందులో సఫాయి ఉద్యోగస్తులందరికీ 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం, మేము పెట్టే పార్టీ నెక్స్ట్ 29లో అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం సఫాయిలు అండ్ ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకు ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, నమ్మకండి రా నాయన, నమ్మకండి. పక్కమట్టే ఉంటారు. మనకు చాలా విధాలుగా
చాలా విధాలుగా అన్యాయాలు చేసేటోళ్ళు కూడా ఉంటారు. మనతోటి తీపిగా మాట్లాడుతుంటారు. ముసి ముసి నవ్వుల చాటున విషం మరుగుతున్నది అన్న పాట సందాగా ముసి ముసి నవ్వులు చదువుకుంటూనే ఉంటారు. మనం ఎదగకుండా మన కాలు పట్టుకుంటాం. మా క్లాస్మేట్ గాడు ఒకడు ఉండే ఎంపీ పోటీ, నువ్వు ఎంపీ చేస్తున్నావు అని అన్నాడు. ఏమిరా ఎందుకురా అట్లాంటివి అని అంటుండు కదా. నేను ఇప్పుడు ఒక నెంబర్ కూడా కాలేదు, నేను నెంబర్ అయినా నువ్వు నెంబర్ కావాలి, అది కావాలి, ఇది కావాలని సొల్లు కబుర్లు ఆడతాడు. ఇంకోడు ఒక దాంట్లో నుంచి డిలీటెడ్ చేస్తాడు. ఆడు ఎందుకురా అని అంటే ఆయనకి కళ్ళ కుట్టడానికి, ఆయనకి మంట. ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళని డిలీట్ చేసుకుంటూ కూడా మనం వెళ్ళిపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎదగండి, మీరు ఎదగండి, కొంతమందిని ఎదగనివ్వండి. ఒక విషయం అడుగుతున్నా నేను. ఒక మామిడి చెట్టుని పెట్టినాం, ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత అది మహావృక్షమైంది. దాని చెట్టు నిండా కాయలు కాసినాయి. మనం ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పిలిచి ఒక్కొక్క పండు ఇవ్వచ్చు. అసలు నీ దగ్గర మామిడి చెట్టే లేదు, నీ దగ్గర ప్రణాళికే లేదు, నువ్వు ఎట్లా ఎదుగుతావురా బాబు? నేను మా ముదిరాజ్ జాతిని చూసిన. నేను ముదిరాజులల్లా ఒక్కరికి చైతన్యం లేదు. కొంతమంది చైతన్యవంతులు ఉన్నారు, కొంతమంది చైతన్యవంతులు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది అడక తింటోళ్ళు ఉన్నారు, కొంతమంది ఎదిరించేటోళ్ళు ఉన్నారు. ఎదిరించే మహానుభావులకు పాదాభివందనం. అడక తింటోళ్ళారా మీరు? ఎప్పుడు అడక తినుకుంటూనే ఉంటారా? బానిసలారా, మీ బానిస బతుకులు ఎప్పుడు అట్నే ఉంటాయిరా? మీరు ఎప్పుడు అట్లనే ఉండాలిరా, మీరు ఎప్పుడు అట్నే ఉంటారు కూడా. మీరు చిల్లర వ్యవహారాలు, చిల్లర మెంటాలిటీలు మానండిరా తాటి చెట్లు ఎక్కడం, మానండిరా చేపలు పట్టడం. ఆ చేపల చెరువులలో ఏమొస్తుందిరా మీకు? అన్ని కబ్జాలు చేసుకున్నారా. తాటి చెట్ల మీద ఏమొస్తుందిరా మీకు? అన్నీ దాని నుంచి పడి చస్తారా నాయన. చదివించండి, మంచి ఉద్యోగాలు తెప్పించండి, వాళ్ళు ఉన్నతంగా ఎదిగించండి, అమెరికాలకు పంపించండి, దుబాయ్ పంపించండి, రష్యా పంపించండి, చైనా పంపించండి. వాళ్ళు ఉన్నతంగా ఎదిగే ఉన్నత జాబులు ఇచ్చేటందుకు ఆస్కారం చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, మనం జాతీయ పార్టీని స్థాపిద్దాం. ఆ జాతీయ పార్టీని నేషనల్ స్థాయిలో మన జెండా ఎగరేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మీ సహాయ సహకారాలు కూడా కావాలి మిత్రులారా, చేయండి ప్లీజ్. ఫోన్పే 8499077111 మీ యొక్క సహాయ సహకారాలు ఫోన్పే చేయండి. 8499077111 మీ సహాయ సహకారాలు చేయండి. మీరు మన పార్టీని ముందరికి తీసుకుపోదామని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ యాదగిరి నాజయోగి. నమస్తే.